Hi ma'am, good evening. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, road number 36, Hyderabad. సో ఈరోజు లైవ్ సెక్షన్లో మీ ముందుకు పూజా కలెక్షన్స్ విత్ యాంటిక్ డిజైన్ అనమాట. సో ఫస్ట్ మనం లుక్ చేద్దాం ప్రోడక్ట్స్ అన్ని. ఫస్ట్ వచ్చేసి పూజా తాంబూలం విత్ అష్టలక్ష్మి కాన్సెప్ట్ అండ్ 2 ల్యాంప్స్ సేమ్ అష్టలక్ష్మి కాన్సెప్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ ఒకటి ప్రసాదం బౌల్, ఫ్రూట్ బౌల్ అండ్ ప్రసాదం మల్టీపర్పస్ అనమాట. నెక్స్ట్ ఫ్లవర్ బాస్కెట్, నెక్స్ట్ పంచపాలి అండ్ కలశం చెంబు అనమాట. సో ఫస్ట్ మనం ప్రోడక్ట్ డీటెయిల్లోకి వెళ్ళక ముందు మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో వీడియో కాల్ నెంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్ మీకు పింగ్ చేస్తే ఈ లైవ్ సెక్షన్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ ఆ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. సో మనం ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తాం. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ ఉంటుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఈరోజు స్టార్ట్ చేసేది పూజా సెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకు చూడొచ్చు యాంటిక్ కలెక్షన్ అనమాట విత్ అష్టలక్ష్మి థీమ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇందులో చూడొచ్చు రెండు స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్గా మీరు ఇంతకుముందు ఎన్గ్రేవింగ్ టైప్ లోపల చూస్తుండే, ఇది కొంచెం నక్షి టైప్ ఇచ్చారనమాట. అవుటర్ పార్ట్ వచ్చేసి లోటస్ కాన్సెప్ట్ విత్ అష్టలక్ష్మి అండ్ ఇన్సైడ్ చూడొచ్చు రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట విత్ పెటల్స్ కూడా. కంప్లీట్లీ సరౌండింగ్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ అనమాట విత్ లీవ్స్ ఎవ్రీథింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూడొచ్చు బ్లాక్ యాంటిక్ చేస్తారు డార్క్గా. అండ్ అవుటర్ పార్ట్ చూడొచ్చు, ఇక్కడ అవుటర్ ఏదైతే ఉందో అది అష్టలక్ష్మి కాన్సెప్ట్ అనమాట. అష్టలక్ష్మి 3D ఐడీలే డీటెయిలింగ్గా ఉంటుంది, కానీ ఆక్సిడైజ్ అనేది డార్క్గా చేస్తారనమాట. అండ్ మిడిల్లో ఇక్కడ చూడొచ్చు మనకు లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఆ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ టైప్ ఇచ్చారనమాట, కొంచెం షైనీగా ఉండడానికి. సో సరౌండింగ్ వచ్చేసి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అష్టలక్ష్మి కాన్సెప్ట్ అనమాట. అండ్ కింద లెగ్స్ కూడా చూడొచ్చు, నార్మల్గా స్టాండ్స్ కాకుండా ఇక్కడ ఎలిఫెంట్ థీమ్ది ఇచ్చారనమాట. ఆ ఎలిఫెంట్ని కూడా నార్మల్గా అక్కడ కూడా చూడొచ్చు హ్యామర్ టైప్ డిజైన్ ఇచ్చారు ఆ ఎలిఫెంట్ని కూడా. అండ్ ఇన్సైడ్ చూడొచ్చు ఆ 3D వర్క్ అని వచ్చే దీనికి కూడా, ఎందుకంటే ఎంత రిచ్ లుక్ ఉందో చూడొచ్చు ఇక్కడ. టోటల్గా రోజ్ ఫ్లవర్స్ టైప్ అనమాట, అది కూడా షైనీగా సేమ్ చెప్పాను కదా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆక్సిడైజ్ అండ్ దానిపైన వచ్చేసి నక్షి వర్క్ ఎక్కడైతే చేశారో అది వచ్చేసి మనకు మిర్రర్ టైప్ ఫినిషింగ్ ఇచ్చారనమాట షైనీ కావడానికి. హాయ్ భారతి మేడం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ మ్యామ్. వెయిట్ వచ్చేసి 2 kgs దాకా ఉంది మ్యామ్ సెట్. సో మీకు ప్రైజింగ్ అది కావాలంటే జస్ట్ మా నంబర్ పింగ్ చేస్తే మీకు కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. నంబర్ వచ్చేసి 8499011111. సో నెక్స్ట్ దీంట్లోనే మనకు స్మాల్ చెంబు అనమాట. దీనిపైన కూడా సేమ్ మనకు లోటస్ ఫ్లవర్ కాన్సెప్ట్ అనమాట. లోటస్ ఫ్లవర్స్ విత్ లీవ్స్ ప్యాటర్న్, సేమ్ ఫినిషింగ్. ఇన్సైడ్ ఏదైతే ఉందో చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డార్క్ ఆక్సిడైజ్ అండ్ ఇది ఎక్కడైతే నక్షి వర్క్ చేశారో లోటస్ ఫ్లవర్ది అది మిర్రర్ ఫినిషింగ్ చేశారు. అండ్ అప్పర్ సైడ్ వచ్చేసి హ్యామర్ టైప్ డిజైన్ అనమాట, హ్యామర్ టైప్ డిజైన్ చేశారు. సో డౌన్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫ్లవర్ టైప్ డిజైన్ అనమాట దీన్ని కూడా, ప్లెయిన్ కాకుండా. సో దీనిపైన చూడవచ్చు ఇక్కడ కూడా మనకు ట్రెడిషనల్గా తోరణం చెప్తాం కదా, తోరణం టైప్ డిజైన్ అనమాట. అండ్ ఇన్సైడ్ చూడవచ్చు ఏదైతే లోటస్ ఉందో అవుటర్ పార్ట్ డిజైన్, అది ఇన్సైడ్ ఎంత క్లారిటీగా చూడవచ్చు మనం. అండ్ ఇన్సైడ్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ చేశారు. దీన్ని మనం ఎక్కువగా దేవుడు పూజా రూమ్లో మన వాటర్ అది పెడతాం కదా, అప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి సేమ్ పంచపాత్ర అండ్ ఉద్దర్ని అనమాట. పంచపాత్ర మీద కూడా సేమ్ డిజైన్, లోటస్ షైనింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ యాంటిక్.
అండ్ ప్లస్ హ్యామర్ డిజైన్ 3 వచ్చేస్తాయి దీంట్లో. అండ్ ఉద్దర్ని కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నక్షి వర్క్ అనేది దీనిపైన కూడా చేశారనమాట. అండ్ ఇన్సైడ్ సేమ్ మ్యాట్ ఫినిషింగ్. జస్ట్ నేను కంప్లీట్లీ రొటేట్ చేసి చూపిస్తున్నాను. సేమ్ డిజైన్ సేమ్ ఫినిషింగ్ అనమాట. అండ్ ప్యూరిటీ వచ్చేసి 92.5 ఉంటుంది. నెక్స్ట్ మనకు 3 బౌల్స్ వచ్చేసాయి దీంట్లో కూడా. 3 బౌల్స్ మనకు పసుపు, కుంకుమ అండ్ గంధంకి వాడుకోవచ్చు అనమాట. దీన్ని కూడా సేమ్ థీమ్ చేశాడు, లోటస్ ఫ్లవర్ థీమ్ అనమాట. ఇన్సైడ్ ఇక్కడ చూడొచ్చు 2 కాన్సెప్ట్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో. ఫస్ట్ అవుటర్ పార్ట్ వచ్చేసి మనకు లోటస్ థీమ్ ఇచ్చారు విత్ అష్టలక్ష్మి అనమాట. అండ్ ఇన్సైడ్ కూడా నక్షి వర్క్ అనేది చేశారు. ఆ ఇన్సైడ్ వచ్చేసి మనకు రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. సో దీనిపైన బౌల్ పైన కూడా చూడొచ్చు. నార్మల్గా నేను ఫస్ట్ స్మాల్ చెంబు చూపించాను, పంచపాత్ర చూపించాను అండ్ 3 బౌల్స్ కూడా చూపించాను కదా. సేమ్ థీమ్ అనమాట. అవుట్ పార్ట్లో ఏదైతే థీమ్ ఉందో అదే థీమ్ మనకు బౌల్స్ మీద అండ్ పంచపాత్ర చెంబు మీద ఇచ్చారు. సో ఇన్సైడ్ సేమ్ మ్యాట్ ఫినిషింగ్. అవుటర్ పార్ట్ ఇక్కడ నక్షి వర్క్ చూడొచ్చు, ఇన్సైడ్ ఎంత బాగా కనిపిస్తుందో. మ్యాట్ ఫినిషింగ్ అనమాట ఇది. సో ఇది కంప్లీట్ మనకు తాంబూలం సెట్. నేను జస్ట్ ఒకసారి కంప్లీట్ సెట్ని పెట్టి రొటేట్ చేసి చూపిస్తున్నాను, చూడొచ్చు మీకు. అష్టలక్ష్మి థీమ్ వచ్చేసింది దీన్ని కూడా. సో బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ ఆక్సిడైజ్ చేశారు. అండ్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు లోటస్ ఫ్లవర్ థీమ్, హ్యామర్ మిర్రర్ ఫినిషింగ్ టైప్ అనమాట. సో ఇది మన కంప్లీట్ పూజా సెట్ థీమ్. అండ్ డౌన్ పార్ట్ కూడా ఎలిఫెంట్ వచ్చేసాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీపాలు కొంచెం డిఫరెంట్గా. నార్మల్గా మనం బేస్ అనేది చూస్తాం రౌండ్ షేపు ఇలా చూస్తాము. ఇది కొంచెం డిఫరెంట్గా మనకు చంబు టైప్ చెప్పొచ్చు. మనం కలశం పెడతాం కదా, ఆ కలశం థీమ్ వచ్చేసింది. ప్లస్ ఐడిల్స్ దగ్గర మనం ఎలిఫెంట్స్ ఎక్కువ వాడతాం కదా, ఆ ఎలిఫెంట్స్ కూడా దీంట్లో వచ్చేసాయి అనమాట. అండ్ మిడిల్లో అష్టలక్ష్మి నక్షి వర్క్. డౌన్ పార్ట్లో చూడొచ్చు మనకు ఎలిఫెంట్స్ అనేది ఎంత నీట్గా నక్షి వర్క్ ఉందో, ఎంత డీటెయిలింగ్గా ఉందో వర్క్ అనేది ఆ ఎలిఫెంట్స్ మీద. ఎలిఫెంట్స్ అంటే డెకరేటివ్గా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో డెకరేటివ్ కూడా వచ్చేసింది దీనిపైన థీమ్ అనేది. అండ్ ఈవెన్ ట్రంక్స్ చూడొచ్చు, ఎలిఫెంట్ ఇయర్స్ కానీ ట్రంక్ కానీ ఆ లెగ్స్ కానీ ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిఫెంట్ని. అండ్ మిడిల్ ఇక్కడ వచ్చేసి కలషన్ టైపు చెంబు చేశారనమాట. ఆ చెంబు కూడా నార్మల్గా చూడొచ్చు, ఇక్కడ లీవ్స్ కాన్సెప్ట్. అండ్ పైన వచ్చేసి మనకు సేమ్ తోరణం టైప్ డిజైన్ అనమాట. ఎక్కువ మనం ట్రెడిషనల్ గాడ్స్కి దాన్ని వాడతాం కాబట్టి అప్పర్ వచ్చేసి మనకు తోరణం డిజైన్స్ ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి చూడొచ్చు ఇక్కడ 4 లక్ష్మీస్ అనమాట. కాన్సెప్ట్ వచ్చేసి అష్టలక్ష్మి పేర్లో 4 వచ్చేసి 1 ల్యాంప్ అండ్ నెక్స్ట్ 4 వచ్చేసి 1 ల్యాంప్ పైన. సో ఇది పేర్ అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ చూడొచ్చు దీంట్లో అండ్ మిడిల్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ లెగ్స్ అండ్ సెకండ్ వచ్చేసి మనకు చంబు టైప్ వచ్చేసింది దీంట్లో. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లక్ష్మి కాన్సెప్ట్. అండ్ మిడిల్లో కూడా నార్మల్గా హ్యామర్ ప్లెయిన్ వర్క్ కాకుండా ఇక్కడ కూడా మనకు నక్షి వర్క్ అనేది చేశాడు. చెప్పాను కదా మనకు గాడ్స్ థీమ్ ఇలా డివైన్ అనగానే ఫస్ట్ మనం తోరణం అది వాడతాం కాబట్టి ఆ తోరణం టైప్ డిజైన్ ఇచ్చారనమాట ఆ నక్షి వర్క్ కూడా. అండ్ పైన బీడింగ్కి కూడా చూడవచ్చు, నార్మల్గా ప్లెయిన్ కాకుండా ఇక్కడ బీడింగ్ కూడా వచ్చేసి మనకు ఫ్లవర్ థీమ్ అనేది ఇచ్చారనమాట. ఎంత లుక్ చూడొచ్చు మీకు ఎంత బాగుందో, ఎంత గ్రాండ్గా ఉందో లుక్ అనేది. నార్మల్గా ప్లెయిన్ ఇస్తే అంత కనిపించకపోతుంది. జస్ట్ ఇక్కడ బీడింగ్ వర్క్ వచ్చినందుకు దానికి ఎక్కువగా అందంగా వచ్చిందనమాట. సో దీనిపైన కూడా నార్మల్గా మనం ఇంతకు ముందు ప్లెయిన్ చూసాము, ఇది కొంచెం పికాక్ థీమ్ ఇచ్చారనమాట. పికాక్ ఫెదర్ థీమ్ ఇచ్చారు. అండ్ పైన కూడా మనకు 3D ఫినిషింగ్ పికాక్ అనేది ఫిక్స్ చేశారు. ఆ పికాక్ ఫెదర్ కానీ పికాక్ ఇక్కడ చూడొచ్చు ట్రంక్ పికాక్ ది ఫెదర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడవచ్చు. అండ్ ఇన్సైడ్ మనం ఆయిల్ వేసే దగ్గర వచ్చేసి మనకు ప్లెయిన్ అనమాట.
మిర్రర్ ఫినిషింగ్ చేశారు, మనకు వాషింగ్కి దానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా మనకు ప్యూరిటీ వచ్చేసి సేమ్ 92.5 ఉంటుంది. సో ఎక్కువ మంది యాంటిక్ అనగానే ప్యూరిటీ ఉండదు అనుకుంటారు, కానీ ఇప్పుడు యాంటిక్ అనేది మొత్తం 92.5 సిల్వర్లో వస్తుంది అనమాట ప్యూరిటీ. సో జస్ట్ నేను ఒక్కసారి 2 రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఆ లక్ష్మి అనేది చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో, అష్టలక్ష్మి థీమ్. అండ్ నెక్స్ట్ మనం దీపాల తర్వాత చూసాం పంచపాలి. సేమ్ పసుపు, కుంకుమ, గంధం అండ్ అక్షంతలకు వాడతాం మనం. సో దీంట్లో కూడా మనకు నార్మల్గా డివైన్ కలెక్షన్స్ ఎక్కువ మనకు వచ్చేది థీమే ఎలిఫెంట్ అనమాట. ఈవెన్ దీనికి కూడా మనకు పూజ దగ్గర వాడతాం కాబట్టి థీమ్ వచ్చేసి ఎలిఫెంట్. అండ్ పైన వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ నక్షి వర్క్, బ్యాక్గ్రౌండ్ డార్క్ ఫినిషింగ్, అండ్ ఫ్రంట్ నక్షి వర్క్ వచ్చేసి షైనీగా మిర్రర్ ఫినిషింగ్ అనమాట. అండ్ పైన కూడా చూడొచ్చు పికాక్ అనేది 3D ఫినిషింగ్. అండ్ ఇక్కడ ఫిక్స్ చేసేది చూడొచ్చు మనకు ఫ్లవర్ డిజైన్ అనమాట. ఈ 4 బాల్ని అటాచ్ చేస్తారు దాంతో. అండ్ ఈవెన్ ఇది మనం లాకర్లో పెట్టుకోవడానికి, మనం యూజ్ చేయనప్పుడు లాకర్లో పట్టడానికి ఇది ఫిక్సింగ్ టైప్ ఇచ్చారనమాట. డిస్మాండిల్ చేయొచ్చు పికాక్ అనేది. సో ఈజీగా మనం లాకర్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని. సో ఎలిఫెంట్స్ కాన్సెప్ట్ చూడొచ్చు మీకు. సేమ్ ఏదైతే థీమ్ మనకు ప్లేట్ బేస్లో ఇచ్చారో ఎలిఫెంట్, సేమ్ థీమ్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట బౌల్లో కూడా. సో పికాక్ కూడా చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో పికాక్ వర్క్ కూడా. అండ్ సరౌండింగ్ నేను జస్ట్ ఒక్కసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను, ఎంత బాగుందో చూడొచ్చు. నక్షి వర్క్ కానీ, ఆ థీమ్, ఎలిఫెంట్ ట్రంక్ అన్నీ. అండ్ ఇన్సైడ్ చెప్పాను కదా ఏదైతే అవుటర్ పార్ట్లో వర్క్ వచ్చిందో నక్షి వర్క్, అది మీరు ఇన్సైడ్ చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో ఇన్సైడ్. అండ్ ఈ 2 పికాక్స్ చూడొచ్చు కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ పికాక్ ఫెదర్స్ చూడొచ్చు ఎంత పెద్ద ఇచ్చారో. అండ్ దీంట్లో స్మాల్ సైజ్ ఇచ్చారు అనమాట పికాక్ ఫెదర్. సో నెక్స్ట్ మనం కలెక్షన్ చెంబు విత్ అష్టలక్ష్మి కలెక్షన్ అనమాట. ఇది కూడా సేమ్ మనం పూజా సెట్ తాంబూలం చూపించాను కదా విత్ అష్టలక్ష్మి, సేమ్ అదే కాన్సెప్ట్లో కలెక్షన్ చెంబు. దీంట్లో కూడా లక్ష్మి వచ్చేసి చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ ఉందో. ఇది వచ్చేసి ఒక్కొక్క లక్ష్మిని మనం చూడొచ్చు ఆర్చ్ టైప్ డిజైన్ చేసి దాంట్లో కూర్చోబెట్టారు అనమాట. సో సేమ్ టెంపుల్ థీమ్ అనమాట. మనం టెంపుల్స్లో చూస్తాం కదా ఆర్చ్ వచ్చేసి దాంట్లో అమ్మవారు పెడతారు, అట్లా సేమ్ థీమ్ ఈ చెంబు పైన అనేది చేశారనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడిల్ చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందో. సో బ్యాక్గ్రౌండ్ సేమ్ చెప్పాను కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆక్సిడైజ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి చూడొచ్చు షైనీగా ఉందన్నమాట అమ్మవారు వచ్చిన దగ్గర. సో ఆ ఫేస్ కానీ అది మనం ఫేస్ జ్యువెలరీ అమ్మవారిది ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడొచ్చు. ఈవెన్ కింద లోటస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా చేశారనమాట. క్రాఫ్టింగ్, హ్యాండ్ క్రాఫ్టింగ్ వర్క్ అనమాట ఇదంతా. సో ఇక్కడ పైన కూడా నార్మల్గా ప్లెయిన్ కాకుండా నక్షి వర్క్ చేశారు. అండ్ ఇన్సైడ్ చూడొచ్చు సేమ్ మీకు చెప్పాను కదా మ్యాట్ ఫినిషింగ్, వాషింగ్కి దానికి ఈజీగా ఉంటుంది అనమాట మనకు. సో సేమ్ ఇది కూడా ప్యూరిటీ వచ్చేసి 92.5. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఫ్లవర్ బాస్కెట్. నార్మల్గా మనం యాంటిక్, లైట్ యాంటిక్ ఇలా చూసాము. ఈ యాంటిక్ చూడొచ్చు డిఫరెన్స్. జస్ట్ ఇది కొంచెం ఎక్కువ డార్క్గా ఆక్సిడైజ్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు వర్క్ అనేది మనకు పికాక్ ఫెదర్ టైప్ డిజైన్ అనొచ్చు దీనికి కూడా. అండ్ ఈవెన్ ఎంత బాగుందో చూడొచ్చు. ఇన్సైడ్ చూడండి ఎంత ప్లెయిన్ వచ్చిందో. అండ్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట. దీన్ని మనం ఫ్లవర్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ప్రసాదంకి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ హ్యాండిల్ కూడా నార్మల్గా చూడొచ్చు. మీకు ఫ్లవర్ బాస్కెట్ అంటే నార్మల్ హ్యాండిల్ వచ్చేసి ప్లెయిన్ అలా ఇస్తారు. దీనిపైన చూడొచ్చు మనకు కొంచెం డిఫరెంట్ థీమ్ అనమాట. సేమ్ ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ 2
హ్యాండిల్ టైప్ ఇచ్చారనమాట. నార్మల్గా సింగిల్ ఇస్తే ఇంత బాగా లుక్ రాకపోతుంది, అందుకోసమే మనకు 2 అనేది చేశారనమాట. దాని మధ్యలో ఫ్లవర్స్ అనేది ఫిక్స్ చేశారు. సో ఈవెన్ స్టాండ్ కూడా చూడొచ్చు, నార్మల్గా ప్లెయిన్ కాకుండా ఆ స్టాండ్ని కూడా ఫ్లవర్ డిజైన్ చేశారనమాట. అండ్ పైన బీడింగ్కి కూడా ఈవెన్ బీడింగ్ కూడా చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. బీడింగ్ కూడా జస్ట్ నేను ఒక్కసారి హోల్డ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడొచ్చు. జస్ట్ ఒక్కసారి రొటేట్ కూడా చేస్తున్నాను చూడొచ్చు. ఈ డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో. సో ఇది 3D ఫినిషింగ్ అనవచ్చు మనం, 3D, ఎందుకంటే ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడొచ్చు మీకు ఆ డిజైన్ అనేది. సో దీంట్లోనే నెక్స్ట్ మనము ప్రసాదం బౌల్కి కూడా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఫ్రూట్ బౌల్గా కూడా వాడుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ యూజ్ చేయవచ్చు. ఏంటంటే ఎక్కువ మంది ఆ పూజ అయిపోయాక మనం లోపల పెట్టేస్తాం, లేదు మనం డైనింగ్ పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ చేయొచ్చు దీన్ని. ఈ షేప్ కూడా చూడండి, నార్మల్గా రౌండ్ షేప్ అలా చూసాము, ఇది కొంచెం డిఫరెంట్ షేప్ అనమాట. ఫ్లవర్ టైప్ షేప్ చెప్పవచ్చు దీనికి. అండ్ దీంట్లో కూడా మనకు స్టాండ్స్ చూడవచ్చు, ఇక్కడ ఫ్లవర్ డిజైన్ స్టాండ్స్ ఇచ్చారనమాట. నార్మల్గా ఎలిఫెంట్ స్టాండ్స్ అలా చూసాము, ఇది కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్ డిజైన్ చేశారనమాట. సో మనం డైనింగ్ టేబుల్ పైన కూడా పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకొని. సో దీంట్లో కూడా నార్మల్గా ఇక్కడ కింద చూడొచ్చు టూ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పైన చూడొచ్చు నార్మల్గా హ్యామర్ టైప్ డిజైన్ అనమాట. అండ్ మిడిల్లో వచ్చేసి నక్షి వర్క్ చేశారనమాట, ఆర్చ్ చేసి దాంట్లో మనకు ట్రీ టైప్ డిజైన్ నక్షి వర్క్ చేశారు. సో పైన చూడొచ్చు సేమ్ ఫ్లవర్ కటింగ్ చెప్పొచ్చు మనం, ఫ్లవర్ షేప్ కటింగ్ కంప్లీట్లీ. అండ్ ఇన్సైడ్ వచ్చేసి ఆ వర్క్ బయట ఏదైతే హ్యాండ్ క్రాఫ్టింగ్ వర్క్ చేశారో అది ఇన్సైడ్ మనం చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో జస్ట్ నేను ఒక్కసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఈ బౌల్కి కూడా మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అనమాట. సో పైన చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో, ఫ్లవర్ డిజైన్ చెప్పొచ్చు, చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట వర్క్ అనేది దీనిపైన. సో మనం ఈరోజు మొత్తం పూజా కాన్సెప్ట్ ఉండే అనమాట లైవ్లో. సో మనం మొత్తం తాంబూలం ప్లేట్, ఫ్రూట్ బౌల్, ఫ్లవర్ బాస్కెట్, పంచపాలి, కలశం చెంబు అండ్ 2 బిగ్ ల్యాంప్స్. సో మీకు ఈ లైవ్ సెక్షన్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది, సో డీటెయిల్స్ కావాలంటే జస్ట్ మా నంబర్కి పింగ్ చేస్తే మీకు ఈ లైవ్ సెక్షన్ ప్రోడక్ట్స్ కంప్లీట్ ప్రైజింగ్, డీటెయిలింగ్, వెయిట్ కానీ షేర్ చేస్తారనమాట. సో నంబర్ వచ్చేసి నేను చెప్తున్నా మళ్ళా 8499011111. ఇది మా నెంబర్ అనమాట. మీకు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంటుంది, మీరు స్లాట్ బుక్ చేసుకొని వీడియో కాల్ కూడా చేయొచ్చు అనమాట మాకు. సో మనకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ పాన్ ఇండియా ఫ్రీ సర్వీస్ ఉంటుంది అనమాట. సో హోప్ మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్, థ్యాంక్ యూ.